అందరికీ నమస్కారాలు. ఈరోజు కేంద్ర మంత్రి గారు చౌహాన్ గారు అయితే మొత్తం తిరిగారు, ఏరియల్ సర్వే చేశారు. మొత్తం ఈ ఏరియాలో ఉన్నటువంటి బొడమేరు బ్రిడ్జెస్ ను కూడా చూశారు. అదే మరి విజయవాడ సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో తిరిగి చాలా వరకు వాటర్లో కూడా నడిచారు. ఇంకా కూడా వాటర్ లాగింగ్ ఉంటే అక్కడ కూడా నడిచి అన్ని కూడా వారు చూశారు. ఇక్కడ ఎగ్జిబిషన్లో కూడా మేము అన్ని కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఏదైతే ఈరోజు 11,90,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కి ప్రకాశం బ్యారేజ్ 100 ఇయర్స్ మునుపు డిజైన్ చేశారు. అయితే ఈరోజు 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ తర్వాతనే అనేక ప్రాజెక్టులు కట్టారు. పైన నాగార్ సాగర్ గాని, పులిచింతల, శ్రీశైలం, జోరాల, ఆల్మట్టి, సో మెనీ ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ మార్పుల్లో ఎక్కడైతే క్లౌడ్ బరస్టింగ్ కావడం, విపరీతమైన వర్షాలు పడడం, 2 రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఇక్కడ 40 సెంటీమీటర్లు అంటే మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద ఎత్తున పడింది. ఇదే కాకుండా పైన కృష్ణా నది పరివాహక ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. ఒక పక్కన ఇక్కడికి వస్తే ఇంకొక పక్కన ఏదైతే మన బుడమేడు పెద్ద ఎత్తున నీళ్లు రావడం జరిగింది. బుడమేడు కూడా మనం చూసినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ 7,500 10,000కు డిజైన్ చేసినటువంటి డ్రైన్స్ అవి అక్కడ ఒక 35,000 క్యూసెక్స్ ఒకటేసారి రావడం, ఇవన్నీ కానొచ్చుంటే ఈవెన్ కృష్ణా ప్రకాశం బ్యారేజ్ ఓవర్ఫ్లో అయ్యేది. అలాంటి ప్రమాదం వచ్చేది. అయితే అక్కడ కూడా మనం చూసినప్పుడు ఒక పక్క చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం, ఊహించని వర్షాలు రావడం, అదే సమయంలో మానవ తప్పిదం కూడా. 2019లో 5 వర్కులు బుడమేరు కోసం రిపేర్లు రెక్టిఫికేషన్ శాంక్షన్ చేస్తే క్యాన్సిల్ చేసి 3 బ్రీచెస్ పడితే అవి కూడా పూడ్చకుండా చేయడం. ఒక పక్క ఇది ఒక ఫ్లాష్ ఫ్లడ్స్ ఇక్కడ రావడం, ఒక పక్కన కృష్ణానదిలో పెద్ద వర్షాలు రావడం, దానివల్ల పెద్ద డివాస్టేషన్ జరిగింది. ఇప్పటికే ఒక టెక్నికల్ టీం కూడా వచ్చారు. వాళ్ళు కూడా అనలైజ్ చేస్తున్నారు. వీలైతే ప్రకాశం బ్యారేజ్ 15 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని డిశ్చార్జ్ చేసే విధంగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన బండ్స్ కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా జరిగిన నష్టమంతా వారికి చెప్పాం. ఒక పక్కన ఇది చేస్తూనే విజయవాడ టౌన్ మొత్తం అతలాకుతలమైపోయే పరిస్థితి వచ్చింది. అన్ని ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. బట్టలు కూడా లేకుండా ఏవైతే కట్టు బట్టలున్నాయో ఆవిడతోనే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన వాళ్ళ ఇంట్లో ఉండే అన్ని వస్తువులు, మామూలుగా గ్యాస్ కనెక్షన్ గాని, కుక్కర్ గాని, లేకుంటే ఫ్రిడ్జ్ గాని, టీవీ ఏది మిగిలే పరిస్థితి లేదు. వాళ్లకుండే వాహనాలు కూడా ఒక స్కూటరో కారో లేకపోతే ఇంకోటి ఉంటే అవి కూడా దెబ్బతిన్నాయి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం. కేంద్రానికి రిపోర్టులు పంపిస్తున్నాం. ఈరోజు బ్రీచ్ ని క్లోజ్ చేయడానికి ఆర్మీ కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా 8 గంటలకు వచ్చి మనం చేసే ఎఫర్ట్స్ కి వారి యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ గాని బెటర్ ఎక్విప్మెంట్ తో వస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని విషయాలు కేంద్ర మంత్రి గారు చూశారు. నేను ఎప్పటికప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. ఆయన మిగిలిన డీటెయిల్స్ చెప్తారు. దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుకుందాం.